అజ్ఞాతవాస ప్రారంభము కొరకు ఎవరెవరు ఏ స్వరూపాలతో ఉంటే బాగుంటుందో, ఏ రూపాల్ని స్వీకరిస్తే జనుల చేత గుర్తింపబడకుండా తమ తేజస్సులను ఆచ్ఛాదించి ఉంచడానికి అవకాశం కలుగుతుందో అటువంటి రూపాల్ని ఎంచుకునేటటువంటి ప్రక్రియలో ఉన్నటువంటి ఘట్టం దగ్గర నిన్నటి రోజు ఉపన్యాసాన్ని నేను పూర్తి చేసి ఉన్నాను. ధర్మరాజు గారు ఎప్పుడూ పెద్దరికమే. తమ్ముళ్ళు ఆయనని అడిగి ఏ పనైనా చేస్తారు. కాబట్టి మనం ఏ దేశంలో ఉంటే బాగుంటుంది, మొట్టమొదట అజ్ఞాతవాస ప్రారంభము అనేసరికి అసలు ఏ దేశంలో ఉండాలి అన్నది ఒక ప్రధానమైన సమస్య. ఎందుకని ఆ సమస్య వస్తుంది అంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి వీలు కుదరదు. అపారమైనటువంటి క్షాత్రం ఉన్నవారు అధర్మమును సహించలేరు. మీరు గమనించండి, ఎక్కడో అక్కడ ఉండొచ్చు, దానికే ఉందని చెప్పి ఉన్నారనుకోండి, ఒక ప్రధానమైనటువంటి అధర్మం జరుగుతూ ఆ రాజ్యము సంక్షోభంలో ఉండి అక్కడ జరగరాని అకృత్యములు జరుగుతూ ఉంటే ధర్మమును రక్షించడానికి కంకణం కట్టుకుని ఉన్నటువంటి వారు, గొప్ప క్షాత్రము కలిగినటువంటి వారు, విశేషమైనటువంటి తేజస్సు ఉన్నవారు, ఇంతటి అస్త్రవిద్యా సంపన్నులైనటువంటి పాండవులు చూస్తూ ఊరుకోవడం కష్టం. అలాగని తమ క్షాత్ర ప్రదర్శనం నిరంతరం చేసి అక్కడ ధర్మ సంస్థాపన చేసే అవకాశాన్ని వాళ్ళు తీసుకున్నారనుకోండి, అంతటి గొప్ప కార్యం ఎడతెరిపి లేకుండా అక్కడ జరుగుతోంది, అంతమంది శత్రువుల్ని దునుమాడగలుగుతున్నారు అంటే అక్కడే పాండవులు ఉన్నారు అన్న విషయాన్ని దుర్యోధనుడు పసిగడతాడు. అజ్ఞాతవాసం రహస్యంగా జరగడం అన్నది పాండవులకు ఎంత ప్రధానమో అంత తొందరగా పాండవుల్ని ఏడాది లోపల సాధ్యమైనంత తొందరగా గుర్తుపట్టేటటువంటి ప్రక్రియలో నిమగ్నం అవడం దుర్యోధనుడికి కూడా అంత అవసరం. అటువైపు దుర్యోధనుడు ఒక్కడే కాదు, దుర్యోధనుడి పక్కన దుష్టచితుష్టయం దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని నలుగురు ఉన్నారు. నలుగురి ఆలోచనలు నిరంతరము అజ్ఞాతవాస భంగము కొరకే ప్రయత్నిస్తారు. ఎందుకని అంటే యుద్ధభూమిలో పాండవులకు ఎదురు నిలబడి పోరాడలేమన్న విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అయినా కర్ణుడు తన జీవితంలో ఒక ప్రధానమైన తప్పిదం ఒకటి చేశాడు. తాను అర్జునుణ్ణి ఎదుర్కోవడానికి కావలసినటువంటి విలువిద్యా నైపుణ్యం ఉన్నవాడను కాను అన్న విషయాన్ని దుర్యోధనుడి దగ్గర దాచిపెట్టాడు. ఆయనకి చెప్పలేదు కర్ణుడు. ఎందుకంటే పరశురాముడి శాపం ఉంది, నీకు నేను ఇచ్చిన బ్రహ్మాస్త్రం పనిచేయదు అని. ఆయన అలా చెప్పలేదు. దుర్యోధనుడితో నేను సమవుజ్జీని కాను, అర్జునుణ్ణి ఎదిరి నిలబడలేనన్న మాట చెప్పలేదు. విరాట పర్వం చివరిలోనే అర్జునుడు ఎదురుగుండా వస్తే కర్ణుడు పారిపోయాడు ఒక సందర్భంలో. అయినా దుర్యోధనుణ్ణి ఎప్పటికప్పుడు రెచ్చగొట్టాడు. అర్జునుడిని ఎదిరించడానికి నేను చాలు, నీకేం భయం లేదు, యుద్ధానికి వెడదామని. కర్ణుడి అండ చూసుకునే దుర్యోధనుడు ఎప్పుడూ యుద్ధానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దుర్యోధనుడిదే వక్రబుద్ధి అంటే దాన్ని మరింత బాగా రగులుకునేటట్టుగా చేయడానికి పక్కన మిగిలిన వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తాము ఉండవలసినటువంటి దేశం అన్ని విధాలా భద్రంగా ఉండేటటువంటిదై ఉండాలి. తాము ఒక రూపాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళిన తరువాత తమ క్షాత్ర ప్రదర్శన చెయ్యవలసిన అవసరం కానీ, తమ యొక్క నిజస్వరూపాలు బయటపడడానికి అవకాశం ఇచ్చేటటువంటి సందర్భము జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశం కానీ కానిదై ఉండాలి. ధర్మరాజు గారు అమాయకుడేం కాడు. ఆయన గొప్ప రాజనీతి విశారదుడు, సమస్త శాస్త్ర పారంగతుడు, అపారమైన దూరదృష్టి కలిగినటువంటి వాడు. మాట్లాడడం అంటే ధర్మరాజు తర్వాతే, అంత గొప్పగా మాట్లాడతాడు. అందుకే ఆయన అన్నాడు, మనం ఉన్నటువంటి ప్రాంతం చుట్టూ అనేకమైన దేశాలు ఉన్నాయి. అందులో కురు, పాంచాల, చేది, మచ్చ, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, సూరసేన, కళింగ, మగధ ఇటువంటి రాజ్యాలు చాలా ఉన్నాయి. రాజ్యాలు చాలా ఉండడం ప్రధానం కాదు, మనం సురక్షితంగా అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి కావలసినటువంటి దేశాన్ని ఎంచుకోవడం ప్రధానం. ఇది ధర్మరాజు గారి దూరదృష్టి. కాబట్టి ఆయన మత్స్య దేశాన్ని ఎంచుకున్నాడు. మత్స్య దేశాన్ని ఎంచుకోవడానికి కారణం అది సస్యశ్యామలంగా ఉండడం, ఏ విధమైన ఈతి బాధలు లేకుండా ఉండడం. అక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎక్కువగా గో సంరక్షణ మీద ఆధారపడి ఉండడం. ఎక్కడ గోవులు ఉన్నాయో అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ గోవులు పూజింపబడుతున్నాయో అక్కడ దేవతలందరూ పూజింపబడినట్టే.
కాబట్టి గోపూజ జరిగి గోరక్షణ జరుగుతున్నటువంటి ప్రాంతం కనుక విరాట్ రాజు ఆయన పెద్ద యుద్ధవీరుడు అని నమ్మడానికి వీలైన స్థితి మీకు భారతంలో కనపడదు. ఎందుకంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగే సమయంలో 7 సేనాపతుల్ని ఎంచుకున్నాడు ధర్మరాజు. ఆ ఎంచుకున్న 7 సేనాపతుల్లో విరాట్ రాజుకు కూడా ఆ సేనాపత్యం ఇచ్చారు. కానీ ఆయన చాలా పెద్ద గొప్ప గొప్ప యుద్ధాలు చేసినట్లు మనకి కనపడదు. కానీ విరాట్ రాజుకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏమా శక్తి అంటే ఆయన యొక్క అనుచరగణము చాలా బలమైనది. ఆయన జోలికి ఎవరు ఎందుకు వెళ్ళరు అంటే ఆయన బంధువులు అంత బలమైనటువంటి వాళ్ళు. దానికి కారణం విరాట్ రాజు గారు వివాహం చేసుకున్న పెద్ద భార్య శరీరం విడిచిపెట్టేసింది. ఆవిడికి సంతానం ఉన్నట్లుగా మనకు కనపడదు. కాబట్టి సురధ అని పేరు కలిగినటువంటి పెద్ద భార్య మరణించిన తరువాత కేకయరాజు యొక్క 2వ భార్య మాళవి, 2వ భార్య మాళవి యొక్క కుమార్తె పేరు చిత్ర, ఆ చిత్ర యొక్క మరొక పేరే సుధేష్ణ. ఇప్పుడు ఆ కేకయరాజు 2వ భార్య అయిన మాళవి యొక్క కుమార్తె అయిన చిత్ర అనబడేటటువంటి సహజనామం ఉన్న సుధేష్ణని వివాహం చేసుకున్నాడు విరాట్ రాజు గారు. ఆ సుధేష్ణ యందు ఆయనకి 2 సంతానం కలిగారు, ఉత్తరుడు. వాళ్ళిద్దరూ సుధేష్ణ వలన కలిగినటువంటి సంతానం. మొదటి భార్య వలన కూడా ఆయనకి 2 కుమారులు కలిగారు, శంఖుడు శ్వేతుడు అని. ఇప్పుడు ఆయనకున్న పెద్ద గొప్పతనం ఏంటంటే ఆయనకి 10 మంది సోదరులు ఉన్నారు, వాళ్ళు బలాఢ్యులు. ఈ బంధువులందరూ కూడా విరాట్ రాజుకి కలిసి వస్తారు. అంటే ఎప్పుడూ ఆయన వెనక ఉంటారు, ఆయనను అనుగమించి ఉంటారు, ఆయనకి కష్టం వస్తే రక్షించడానికి సిద్ధంగా ఉంటారు. అదే మొదటి భార్య వలన కలిగిన 2 కుమారులు, 2వ భార్య సుధేష్ణ వలన కలిగిన ఉత్తరుడు, ఆయన సోదరులు 10 మంది. వీళ్ళందరూ ఒకెత్తు విరాట్ రాజు గారి యొక్క భార్య అయిన సుధేష్ణ యొక్క పెద్ద తల్లి కుమారులు 106 ఉన్నారు. ఆవిడ తల్లి సుధేష్ణ, ఆ సుధేష్ణ తల్లి మాళవి. మీకు ఇప్పుడే నేను ప్రస్తావన చేసి ఉన్నాను, కేకయరాజు 2వ భార్య మాళవి. ఆ మాళవి సంతానం సుధేష్ణ. సుధేష్ణ యొక్క పెద్ద తల్లి గారికి 106 మంది పిల్లలు. 106 మంది పిల్లల పేర్లు కీచకులే. ఓ గొడవ వదిలిపోయింది, అన్ని పేర్లు గుర్తెట్టుకోక్కర్లేదు. కాబట్టి అందరి పేర్లు కీచకులే. కానీ మిగిలిన వాళ్ళని ఉపకీచకులు అంటారు. ఒక్కడిని మాత్రమే కీచక శబ్దంతో బాగా పిలుస్తూ ఉంటారు. పెద్దవాడు కీచకుడు, మిగిలిన వాళ్ళందరూ ఉపకీచకులు. 105 మంది ఉపకీచకులు, ఒకడు కీచకుడు. కీచకుడు మహాబలవంతుడు, అందులో ఏం సందేహం లేదు. కానీ తనని తాను పొగుడుకోవడంలో ఎక్కడైనా కించిత్ సౌందర్యం కనపడినా సరే తను అనుభవించాలనేటటువంటి ఉద్దేశ్యం కానీ కలిగిందా, ముందు వెనక ఆలోచన లేనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అని మీకు కీచక స్వభావంలో తెలుస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరు మహాభారతాన్ని చదివినప్పుడు పర్వాలలో వివిధ వ్యక్తులు కనపడతారు. మీరు ఆ వివిధ వ్యక్తుల యొక్క ప్రవర్తన, వాళ్ళ మానసిక పరిపక్వత పరిశీలనం చేస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ విరాట్ రాజు గారికి తన భార్య వైపు నుంచి, సుధేష్ణ వైపు నుంచి ఆమె పెద్ద తల్లి కుమారులైన 106 కీచకుల అండ ఉంది. ఆ కీచకుణ్ణి సేనాపతిని చేశాడు. కాబట్టి విరాట్ రాజుకి సహజంగా బంధుబలం చాలా ఎక్కువగా ఉన్నవాడు, రాజ్యాన్ని సంరక్షించుకోగలిగినటువంటి స్థితి ఉన్నవాడు అని ధర్మరాజు గారికి నమ్మకం. కాబట్టి మనం మత్స్యదేశంలో ఉంటే బాగుంటుంది. 2, విరాట్ రాజు గారి దగ్గరికి వెళ్ళి కొలువు అడిగినప్పుడు వీళ్ళు ఏ పాత్రలతో ఉందామని అనుకుంటున్నారో, ఏ రూపాలు స్వీకరిద్దామనుకుంటున్నారో ఆ రూపాలతో వీళ్ళు వెళ్ళినప్పుడు వాటిని గౌరవించి వీళ్ళు అడిగినటువంటి పదవులు ఇచ్చే స్థితిలో ఉన్నవాడై ఉండాలి తప్ప, వీళ్ళు ఒక ప్రయత్నం కోసం వెళ్ళారనుకోండి, మనం ఇలా ఉంటే భద్రంగా ఉంటాం అనుకున్నారనుకోండి. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, భీమసేనుడే ఉన్నాడు. నేను వంటలు చేస్తానంటూ వెళ్ళాడు. ఆయన్ని చూసినవాడు ఎవరు వంటలవాడే అని అనుకోవడానికి ఏం అవకాశం కుదరదు. ఆయన్ని చూడగానే అయ్యో బాబోయ్ అదేమిటి అలా ఉన్నాడు, పర్వతాకారుడు అనిపిస్తుంది. నీకు వంట ఏమిటయా, నీలాంటి వాడికి వంట వద్దు, నువ్వు సేనాపతిగానే ఉండన్నారు అనుకోండి, అయిపోయిందే అజ్ఞాతవాసం. ఇక ఆయన సేనాపత్యం చేశాడు అనుకోండి, ఇంకా అజ్ఞాతవాసం ఏంటి, ఇంకా ఉండదు. కాబట్టి విరాట్ రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏ పదవులలో ఉంటామని అడిగితే ఆ పదవులలో ఉంచుకోవడానికి అంగీకరించేటటువంటి మనస్తత్వం ఉన్నవాడై ఉండాలి.
అలా అనిపించింది తెలుసా అండి విరాట పర్వంలో. ఒక్కొక్కరు పాండవులు వెళ్ళి మేము ఇలా ఉంటాం అంటే ఆయన అన్నాడు అలా ఎందుకు ఇలా ఉండండి అన్నాడు. దేవుడు మిమ్మల్ని చూస్తే అలా ఉన్నారు, మీకు వంటవాడు ఏమిటి, నువ్వేమో ఆవుల్ని గాయడం ఏమిటి, నువ్వు గుర్రాలు గాయడం ఏమిటి, అలా ఏం వద్దు, మీకు మంచి పదవులు ఇస్తాను, మీరు సేనాధిపతిగా ఉండండి అన్నాడు. నువ్వు మేము అడిగింది ఇస్తే ఇయ్యి, లేకపోతే మేము నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం అంటే పోన్లేవయ్యా ఈ కావలసిన పదవిలోనే ఉండు, అంతటి తేజోమూర్తి ఉంటే చాలు, పోన్లే అతని మనస్సుకి తగ్గింది నచ్చింది అతన్ని చేయనిద్దాం. ఇది పరిపాలకులకు ఉండవలసిన లక్షణం. కొంతమంది ధూర్తతనం ఎలా ఉంటుందంటే, నాకు ఫలానా విభూతి ఉందండి అందుకని నేను ఇది చేస్తాను అన్నాడు అనుకోండి, నేను లెక్కలు బాగా చేయగలనండి, క్యాలిక్యులేటర్ అక్కర్లేదు, పర్సంటేజ్ బాగా కట్టేస్తాను, ఇలా చూసి టకటకటక కూడేస్తాను, అందుకని నాకు ఏదైనా కాస్త అంకెలతో ఉన్నటువంటి సీట్ ఇవ్వండి అని అడిగారు అనుకోండి, కావాలని వాడిని ఇంగ్లీష్ బాగా రాయవలసిన సీట్లో వేస్తాడు, వాడికి అక్షరం ముక్క రాదు, వాడు డ్రాఫ్టింగ్ చేయలేడు, వాడిని తీసుకెళ్ళి అక్కడ వేస్తాడు. అంటే పెంకితనం అనమాట. వీడు అడిగింది మనం ఎందుకు ఇవ్వాలి, వీడు అడిగింది ఇస్తే నా ప్రభుత్వం ఏమిటి, నీ చెప్పింది వాడు చేస్తే నా ప్రభుత్వం. అంటే వాడికి కావలసింది ఏమిటంటే తన దగ్గర ఉన్న పనిలో వాడి అభిప్రాయానికి నచ్చే పనిని వాడికిచ్చి ప్రభుత్వ ప్రయోజనాన్ని కాపాడడానికి వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని, సంస్థ యొక్క ప్రయోజనాన్ని కలగలపగలిగిన సమర్థత ప్రభుత్వానికి లేదనమాట అక్కడ ఉన్నవాడికి. అది ఎందువల్ల వస్తుంది అంటే వ్యక్తి అహంకారం సంస్థ ప్రయోజనాన్ని దెబ్బతీసే రీతిలో పెరిగిపోతే వస్తాయి అలాంటివన్నీ. అది పర్సనల్ మేనేజ్మెంట్లో ఒక భాగం అండి. నేను అన్న మాటలు భారతంలోవి అవే ఎడ్విన్ బి ఫిలిపో ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్లో కూడా ఉన్నాయి. సరే ఇప్పుడు ఆ సైన్స్ గోల్ నాకు ఎందుకు, కానీ 5:30కే విడిచిపెట్టేశాం వాటిని. కాబట్టి విరాట్ రాజు గారి దగ్గర ఉన్న మనస్తత్వం ఎటువంటిదంటే తాను ఇందుకు పనికొస్తాడని అనుకున్నా ఇది చేస్తానని అడిగితే మాత్రం ఓ అవకాశం ఇచ్చి చూసే వ్యక్తి. అందులో రాణిస్తున్నాడు, సరే అలా ఉండని అనగలిగినటువంటి వాడు. ఇన్నిటిని చూసుకున్నాడు ధర్మరాజు గారు. అందుకని విరాట్ రాజు గారి దగ్గరికి వెడదాం అన్నాడు. అందరూ ఒకలాంటి వాళ్ళే అనుకోండి. ధర్మరాజు గారికి ఏమొచ్చో భీముడికి అదే వచ్చు, భీముడికి ఏమొచ్చో అర్జునుడికి అదే వచ్చు, అర్జునుడికి ఏమొచ్చో నకులుడికి అదే వచ్చు, నకులుడికి ఏమొచ్చో సహదేవుడికి అదే వచ్చు. చూడండి, ఒక గ్రెడేషన్ ఉంటుంది. అందరూ యావరేజ్ అండి అంటారు, లేకపోతే అందరూ ఎగ్జాంపులరీ అండి అంటారు. అలా అందరూ ఒకలాంటి వాళ్ళే అనుకోండి, గొడవ ఏం లేదు అసలు. ఏదో మన అందరం వెళ్ళి అందరం ఏదో సైన్యంలో ఒక చోట చేరిపోదాన్ని అనొచ్చు. ఒకలాంటి వాళ్ళు కారు. అక్కడ ఉన్న 5గురు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన మనస్తత్వం, ఒక్కొక్కరిది ఒక్కొక్క విశేష తేజస్సు. కాబట్టి ఇప్పుడు ఈ 5గురు పోని అలా ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా వెళ్ళి చేరడం కాదు. ఇప్పుడు ధర్మరాజు గారిగా వెళ్ళడు, ఆయన ఏదో అనుకుంటాడు ఇలా ఉందామని. ఆయన అలా ఉండడానికి అవకాశం అక్కడ ఉండాలి. వచ్చిన పెద్ద బాధ ఇంకోటి ఏమిటో తెలుసా అండి, ఆయన అలా ఉందామనుకుంటుండగా ఆయనకి ఏమైనా అవమానం జరిగిందనుకోండి, మిగిలిన వాళ్ళు ఊరుకోరు. ధర్మరాజు గారు ఏదో నేను ఇలా ఉంటానురా అన్నాడు అనుకోండి, సరే అలా ఉండన్నయ్యా అని చెప్పి, మీకు తెలుసండి ధర్మరాజు గారు కంకుభట్టు ధర్మరాజని. విరాట్ రాజు గారికి తెలియదుగా. వలలుడు భీముడు అన్నగారు ధర్మరాజునికి విరాట్ రాజు గారికి తెలియదు. తెలియక భీముడు ఉండగా ధర్మరాజుని ఏమైనా అన్నాడు అనుకోండి విరాట్ రాజు, ఇక విరాట్ రాజు బతుకుతాడని మీరు అనుకుంటున్నారా? వచ్చింది అలాంటి సందర్భం, విరాట పర్వంలోనే వచ్చింది. ఇంత దూరం ఆలోచించవలసి వచ్చింది. ధర్మరాజు గారి పెద్దరికం అంటే అక్కడ ఉంది. అందుకే ఆయన మాట్లాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత ఆలోచన చేశాడు అన్నది ఆయన చెప్పిన మొదటి పద్యంలో తెలుస్తుంది. తిక్కనగారంటే మహానుభావుడండి. వ్యక్తులలో తాను ధర్మరాజు గురించి మాట్లాడేటప్పుడు తాను ధర్మరాజు అయ్యాడు, భీముడి గురించి చెప్పేటప్పుడు తాను భీముడు అయ్యాడు. హరిహరనాథుని యొక్క అనుగ్రహం విచిత్రం ఏమిటంటే అటువంటి హరిహరనాథ స్వరూపమే కదా అయ్యప్ప స్వామి, శివకేశవ స్వరూపం అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి దేవస్థానంలో విరాటపర్వం చెప్పుకోవడం అదొక ఆశ్చర్యకరమైన విషయం. అది నిజంగా ఈశ్వర అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు మన అందరికీ సరిపోయేటటువంటి స్థితి కలిగి ఉన్న కొలువు కూటమున్న దేశమై ఉండాలి. కాబట్టి మత్స్య దేశానికి వెడదాం. నేనైతే ఏమనుకుంటున్నాను అంటే, నాకు చూడ మత్స్య నరపతి సద్ధర్మవర్తి, సుజనహితుడు, అవార్య బాహుబలుడు, కాన అతని పాలనందరూ తగవైన పనుల నిలుచుట అభిమతంబు. ధర్మరాజు గారి గొప్పతనం ఎక్కడుంటుందంటే, మనం వెళ్ళిపోదాం అక్కడ కండం.
ఆజ్ఞాపించాడో తెలియదు, ఆజ్ఞాపించలేదో తెలియదు. ఒక్కొక్కసారి గట్టి పరిస్థితుల్లో ఈ పని చేసేద్దాం అనుకున్నప్పుడు చాలా సున్నితంగా ఒక్క మాట అంటాడు. ఆ మాటకి ఇంకా మీరు దాన్ని పర్వతాలు తీసుకొచ్చినా పక్కన పెట్టడం కుదరదు. అంత అందంగా మాట్లాడతారండి ధర్మరాజు గారు. అమ్మో అలా ఉంటాడు, కానీ ఆయనకేమంటే ధర్మరాజు అన్నట్టు ఉంటారు, కానీ ఆయన మాట్లాడితే చాలా గొప్పగా ఉంటుంది. అందుకే ఒక్క మాట ఏం అక్కర్లేదండి. ఒక్క మాట అంటే మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే చెప్తున్నాను. మనిషిని కదిపేయాలంటే అసలే చాదస్తాం. సత్యనారాయణ వ్రతం చేసుకుందామంటే ఆయన మొదటి నుంచి పొద్దున్న లేవగానే చేసే పని ఏమిటంటే ఎవరు ముట్టుకోకండి అని మడిబట్ట దూరంగా ఆరేసుకున్నాడు. ఖచ్చితంగా ఇక వ్రతం పీటల మీద కూర్చుందాం అనుకునే వేల్టికి కూతురంది నాన్నగారండి ఆ బట్ట ముట్టుకున్నానేమో అంది. ముట్టుకున్నానలేదు, ముట్టుకోలేదనలేదు, ముట్టుకున్నానేమో అంది. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది సత్యనారాయణ వ్రతం పేరు? ఒక్క మాట, కానీ కదిపే మాటకున్న శక్తి అద్భుతం అండి. ఒక్కొక్క మాట ఆలోచింపచేస్తుంది, ఒక్కొక్క మాట మీ మనసు బయట పెట్టేటట్టుంది. ఆ అన్న మాట తనేం అనడు, కానీ అవతల వాడే తన మనసు బయటెట్టుకుంటాడు. అంత అందంగా ఉంటుంది ఆ మాట. అడిగినట్టు ఉండదు, మీరు చెప్పండి ఏంటి అని అడిగినట్టు ఉండదు, కానీ మీరు చెప్పేసేటట్టుగా చేస్తుంది ఆ మాట. అంత అందంగా మాట్లాడతారు కొంతమంది. ధర్మరాజు గారు మాట్లాడితే ఏ సందర్భంలో ఎలా మాట్లాడతాడో మీరు గమనించాలి. అదొక అద్భుత ప్రక్రియ. మహానుభావుడికి ఆయనకి అబ్బింది ఆ గౌరవం. ఆయన అన్నాడు, నాకు చూడంటే నాకు అనిపిస్తోంది అన్నాడు. పెద్దరికం అంటే పెద్దరికం కదండి. అన్నయ్యకి అలా అనిపించిందంటే మనందరం తప్పకుండా అక్కడికి వెళ్ళాలి అంటారు తప్ప, అన్నయ్యకి అలా అనిపించిందంటే అన్నయ్య అలా ఎలా కుదురుతుంది అన్నయ్య అంటారేంటి? అనరు. కానీ ఒరేయ్ మనందరం అక్కడికి వెళ్ళిపోదాం అని మాత్రం అనడు. ఎందుకంటే ఎంత కష్టంలోకి వెడుతున్నారో తెలుసు. వాళ్ళంతటా వాళ్ళుగా ఆ బాధ్యతల్ని స్వీకరించాలి వాళ్ళు కూడా. కాబట్టి ఇప్పుడు నాకు చూడ మధ్య నరపతి సద్ధర్మవర్తి, చాలా ధర్మం తెలుసున్నవాడు మహానుభావుడు. విరాట్రాజు గారు అర్జునుడికి వియ్యంకుడయ్యాడు, ధర్మరాజు గారికి కూడా వియ్యంకుడేగా. అసలు ద్రౌపదీ స్వయంవరం సమయంలోనే కొన్ని ఏనుగులు బహూకరించాడు ధర్మరాజు గారికి. ఇద్దరికీ స్నేహం ఉంది పూర్వం. చిట్ట చివర కురుక్షేత్రంలో కూడా విచిత్రం ఏంటంటే బాగా వయోవృద్ధులు విరాట్రాజు ద్రుపదుడు వీళ్ళిద్దరూ ద్రోణాచార్యుల వారి చేతిలోనే చనిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో. నాకు చూడ మధ్య నరపతి సద్ధర్మవర్తి సుజనహితుడు, మంచి వాళ్ళకి ఎప్పుడు హితం చేస్తూ ఉంటాడు. అవార్య బాహుబలుడు, చాలా గొప్ప బాహుబలం ఉన్నవాడు. కాన అతని పాలనను అందరూ తగవైన పనుల నిలుచుట అభిమతంబు. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడో చూడండి. కాబట్టి అతని పాలనలో మనందరం ఉందాం. అతని పాలనలో మనందరం ఉందామంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? ఆ రాజ్యము ఆ రాజు యొక్క కీర్తిని నిలబెట్టడానికి మనం ప్రయత్నించవలసి ఉంటుంది. మనం ప్రభువులము, మనం చక్రవర్తులము, మనం రాజసూయం చేశామన్న విషయం మనం మరిచిపోవాలి. మరిచిపోయి ప్రవర్తించాలి. ఎవరెవరు ఎలా ఉండాలో ధర్మరాజు గారు చెప్పారా? ఒక్క మాట చెప్పి ఎవరికి తగిన పనిలో వాళ్ళు ఉంటే మంచిదన్నాడు. ఇప్పుడు ఎవరికి తగిన పనిలో వాళ్ళు ఉంటే మంచిది అంటే ఓ అవకాశం ఇచ్చారు, ఆప్షన్ ఫామ్ ఇచ్చేట్టు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళే చెప్పాలి, మేము ఈ పని చేస్తాం. ఈ మాట అన్నవాడు ఏం చేయాలి? తను ఏం చేస్తారో చెప్పాలి ముందు కదా. ముందు అన్నిటికన్నా గొప్ప కష్టం ఏమిటంటే తను ఏం చేస్తాడో చెప్పినప్పుడు మిగిలిన వాళ్ళు అన్నయ్య అలా ఎలా కుదురుతుంది అన్నయ్య అని అడగకుండా ఉండాలి. మిగిలిన నలుగురికి ఉన్న లక్షణం ఏమిటంటే వాళ్ళకి కష్టం వస్తే వాళ్ళు ఏం బాధపడరు, అన్నయ్యకి కష్టం అంటే వాళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు అజ్ఞాతవాసంలో వీరొక ప్రభువుని కొలవడానికి తమ అన్నగారు ఎడుతున్నాడు. ఇప్పుడు ఆ కొలవడం అనేటటువంటిది, ఆ సేవించడం అనేటటువంటిది వినడానికే చాలా బాధాకరంగా ఉందనుకోండి, మిగిలిన నలుగురు తమ్ముళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకునేటటువంటి స్థితిలో ఉండాలి, పరమ పవిత్రమైనదై ఉండాలి. రాజు ఎన్నడూ నిందించడానికి అవకాశం ఉండేది కానిదై ఉండాలి. రాజు వేరొక రాజుని చూసినంత గౌరవంగా చూసేదై ఉండాలి. అటువంటిది తాను ఎన్నుకోవాలి. అంటే ధర్మజుని యొక్క శీలం అంటే, ధర్మజుడు మాట్లాడడం అంటే, దారి చెయ్యడం అంటే ఎంత గొప్పగా చేస్తాడో చూడండి. కాబట్టి ఇప్పుడు ముందెవరు చెప్పాలి? తగవైన పనుల నిలుచుట అభిమతంబు, ఎవరికి తగిన పనిలో వాళ్ళు ఉండండి అని చెప్పినప్పుడు ముందు తానే పనిలో ఉంటున్నాడో చెప్పాలి.
కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, సన్యాసి వేషంబున రాజన్యుని కని ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ మాన్యుడన ఈ పుణ్యకథా విన్యాసమునర్తు అతని వేడుకకు తగన్. నేను సన్యాసి వేషంలో వెడతాను అన్నాడు. ఇప్పుడు లోకంలో మర్యాద ఏమిటంటే ఆయనకి ఏమొచ్చని అడగరు సన్యాసిని చూస్తే. సన్యాసిని చూడగానే గృహస్థులందరూ చెయ్యవలసిన పని ఏమిటంటే ఆయనకి నమస్కారం. యతి పూజ్యో న సంశయ. యతిని పూజించాలి, సన్యాసి పూజింపబడతాడంతే. ఆ కాషాయం కట్టుకున్నందుకు నమస్కారం. ఆయనకి ఏమైనా వచ్చా, ఆయనకి ఏమైనా రాదా, అది మనం విచారణ చెయ్యవలసిన విషయం కాదు. అదే అంత పవిత్రం. సనాతన ధర్మంలో కాషాయ వస్త్రానికి అంతట పవిత్రత ఉంది. కాబట్టి ఆ పవిత్రత కట్టుకున్న వాళ్ళు కూడా నిలబెట్టుకుంటూ ఉంటారు, నిలబెట్టుకోవాలి కూడా. కాబట్టి ఈయనన్నాడు, నేను సన్యాసి వేషంబున, సన్యాసి వేషం వేసుకుంటాను, రాజన్యునికని ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ మాన్యుడనై గౌరవింపబడేటటువంటి వాడినై, నేను సన్యాసిని కనుక రాజు నాతో ధిక్కరించి మాట్లాడడు, పరమప్రేమగా మాట్లాడతాడు. పరమప్రేమగా మాట్లాడాలి అంటే ఏ సందర్భం గురించి ఎక్కువ మాట్లాడుతుంటే అవతలవాడు యువతలవాడిని చీత్కరించడానికి అవకాశం ఉండదు. మీరు ప్రపంచంలో చూడండి, ఈశ్వర ద్వేషి అయితే ఏమో నేను చెప్పలేను, కానీ ధర్మమూర్తి అని ముందు ఆయనే చెప్పాడుగా ధర్మరాజు గారు. నాకు చూడ మత్స్యనరపతి సద్ధర్మవర్తి అన్నాడు కదా. ఇప్పుడు ప్రతిరోజు ఆయన దగ్గరికి వెళ్ళి పురాణాలలోంచి ఇతిహాసాలలోంచి భగవత్ సంబంధమైన విషయాల్ని, పవిత్రమైన విషయాల్ని ప్రస్తావన చేస్తున్నాడు అనుకోండి, దానికి ఆధారం చెప్పాడు. నాకు స్మార్తం తెలుసు, జ్యోతిషం తెలుసు, నాకు పురాణాలు తెలుసు, నేను ఇలాంటి శకున శాస్త్రం తెలుసు, నాకు తెలుసున్న శాస్త్రాలు నేను మాట్లాడుతూ ఉంటాను. ఇప్పుడు అవి మాట్లాడుతుంటే స్మార్తం అంటే స్మృతి సంబంధం, స్మృతి సంబంధమైన విషయాన్ని మాట్లాడుతుంటే దెబ్బలాట రావడానికి కానీ, ధర్మరాజు గారిని నిందించడానికి కానీ, ధర్మరాజు గారి మీద కోప్పడ్డానికి కానీ, ధర్మరాజు గారిని అగౌరవంగా చూడడానికి కానీ అవకాశం ఎందుకు ఉంటుందండి? ఉండదు. ఎవడు ఈశ్వరుడి కాళ్ళు పట్టుకున్నాడో వాడు గౌరవింపబడతాడు సహజంగా. అందుకని ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు తమ్ముళ్ళు నలుగురు అంగీకరిస్తారు. అన్నయ్య ఇలా విడితే ఇబ్బంది ఏం లేదు, అన్నయ్యని అవమానించే వాళ్ళు ఎవరు ఉండరు, అన్నయ్య గౌరవంగానే ఉంటాడు అక్కడ. కాబట్టి మనకేం బెంగలేదు. ముందు వాళ్ళు ఆలోచన చేయడానికి అన్నయ్య గౌరవం పాడవలేదన్న భావన వాళ్ళకి కలగాలి. కలిగితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు ఆలోచించగలుగుతారు. అసలు ముందు అమ్మో అన్నయ్య అంత చికాకులో ఉండడమా, అలాంటి పదవిలో అన్నయ్య ఉండడమా అన్న ఆలోచన వచ్చేసింది అనుకోండి, మనం ఏం చేస్తే మాత్రం అన్నయ్య ఎలా ఉంటే మనం తట్టుకోగలం అన్న భావన వచ్చేస్తుందా, వచ్చేస్తుంది కదండి. తండ్రి మంచంలో ఉన్నాడు అనుకోండి, నోట్లో జావ పోసినా తాగట్లేదు, గొట్టాలు పెట్టి సిలైని ఎక్కిస్తున్నారు. ప్రేమ కలిగిన కొడుకైతే ఇంట్లో ఎన్ని సంబారాలు తయారు చేస్తే మాత్రం భోజనం సహిస్తుంది? ఎందుకు సహించదాయా నీకంటే? ఆకలి లేక కాదు, రుచి తెలియక కాదు, పదార్థంలో రుచి లేక కాదు, తండ్రి గారు బాగులేడు, తనకెలా సహిస్తుంది? అన్నగారు తాము గౌరవించే ధర్మరాజు గారు గౌరవమైన స్థానంలో లేడు, వీళ్ళు ఎలాగా సహనంతో ఉంటారు? ముందు ధర్మరాజు గారు భద్రమైన స్థానంలోకి వెళ్ళాలి. అది చూపించాడు ధర్మరాజు. నేను భద్రమైన స్థానంలో ఉంటాను, నేను గౌరవింపబడతాను, కాబట్టి మీకు ఇబ్బంది లేదు. కాబట్టి సన్యాసి వేషంబున రాజన్యునిగని ఎప్పుడు కొలిచి సభ్యత్వమునన్ మాన్యుడనై పుణ్యకథా విన్యాసమనర్తు అతని వేడుకకు తగన్. అతని వేడుకకు తగన్ అంటే ఆయనకి కూడా అది ఇష్టం. పుణ్యకథలు వినడం అంటే ఆయనకి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఆ సంతోషం లేని వాడి దగ్గరికి వెళ్ళి మీరు వెంకటాచలం అండి అన్నారనుకోండి, అబ్బా ఈ పొద్దున్న నుంచి తినేస్తున్నారు, వెంకటాచలం కాకుండా కాసేపు ఏమైనా సినిమా గురించి చెప్తురు అంటే ఏం చెప్తారు మీరు? మీకేమో వెంకటాచలం ఇష్టం, ఆయనకేమో సినిమాలు ఇష్టం. మీరు చెప్పగలిగితే మాత్రం వినేవాడేడి? పైగా 2 రోజులు విని 3వ రోజు నుంచి వచ్చేస్తున్నాడు రోయ్ మళ్ళీ వెంకటాచలం అంటాడన్నారు అనుకోండి, మీకు బాధగా ఉంటుంది కదా. మీ ఓర్పుకు పరీక్ష. ఇంకా ఆయనకు అది కాదు, మత్స్యరాజు గారికి కూడా ఇష్టం, విరాట్ రాజు గారికి కూడా వినడంలో ఆసక్తి ఉంది, కాబట్టి అతని వేడుకకు తగన్న ఆయనకి కూడా ఇష్టమయ్యా, అందుకు చెప్తాను. ఇప్పుడు సంతోషం కదండి తమ్ముళ్ళకి. చిన్న పద్యంలో, చిన్న మాటలలో ధర్మరాజు తాను తమ్ముళ్ళు ఆలోచించుకోవడానికి అవకాశం ఇస్తూ, తాను తమ్ముళ్ళు బాధపడడానికి వీలు లేనటువంటి భద్రమైన స్థానంలోకి ఎలా ప్రవేశిస్తున్నాడో ఆవిష్కరిస్తున్నాడు.
అతనితో ఒక్కొక్క మరి కౌతూహల వృత్తికిం తగం తొడగి మృదు ద్యూతంబున క్రీడింతున్ చేతో మొదవ నక్ష శిక్షాప్రౌఢిన్. అప్పుడప్పుడు విరాట్రాజు గారితో జూదం కూడా ఆడతానన్నాడు. ఉలిక్కి పడడు భీమసేనాథుడు. వెంటనే ఒక మాట అన్నాడు, నేను మృదుద్యూతంబున క్రీడింతు అన్నాడు. నేను మృదుద్యూతం ఆడతాను అన్నాడు. ఎందుకంటే రాజులు కాసేపు ఏదో సంతోషపడాలి అంటే తమతో సమానమైనటువంటి వాళ్ళతోనే ఆడాలి. అంటే సమానమైన వాళ్ళతో ఆడాలి అంటే స్నేహం కుదిరిన తర్వాత ఏం చేస్తారు? రండి కాసేపు ఆడుకుందాం అంటారు. రండి కాసేపు ఆడుకుందాం అంటే ఆడితే ఇబ్బంది లేదు. అంటే ఆడితే ఇబ్బంది లేదు అని నేను ఎవరి విషయంలో అంటున్నానంటే, అందులో తేలిగ్గా చెప్పాలంటే చెలరేగిపోయే స్వభావం లేనివాడైతే ఏమో ఇబ్బంది లేదు, కానీ ఆ అనుమానం ఉన్నప్పుడు అసలు దాని జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. కోటేశ్వరారు చెప్పారండి విరాట పర్వంలో, అందుకని మేము మృదుజ్యూతం మొదలెట్టి నా మీద పెట్టకండి తర్వాత, తెలిసిందా? అందుకని నేను ఇంత జాగ్రత్త పడి చెప్తున్నాను. మృదుద్యూతం అంటే పందెం లేని ఆట. కొన్ని ఆటలు పందెం లేకపోతే ఉత్సాహం ఉండదు కొంతమందికి. అందుకే కదా లక్షలు కోట్లు కూడా కొన్ని సంవత్సరాల్లో వచ్చేటటువంటి కొన్ని రోజుల్లో ఏరులై పారి పందాల కోసం పరిగెడుతుంటారు. కాబట్టి కొన్ని పందాలు సరదా. కాబట్టి పందెం లేని జీవితం అనుకోండి, దానిలో అంత పెద్ద రెచ్చిపోవలసిన సందర్భం ఏమి ఉండదు. అలాంటి ఇబ్బందులేం రావు. తమ్ముళ్ళలారా బెంగపెట్టుకోకండి అని చెప్పడానికి మృదుద్యూతంబున క్రీడింతున్, పందెం లేనటువంటి జీవితం ఆడతాను. నా దగ్గర అనేక పాచికలు ఉన్నాయి, మనులు పొదిగినటువంటి పాచికలు, బంగారు పాచికలు, ఇవన్నీ చూపిస్తాను విరాట్రాజుకి. చాలా సంతోషిస్తాడు. సంతోషించి మేమిద్దరం ఆడుకుంటూ ఉంటాం. ఇప్పుడు రాజుగారితో సమానంగా అన్నగారు కూడా ఆడుకుంటున్నాడు అనుకోండి, పోన్లే అన్నయ్య వేషం కట్టినా ఏదో చక్కగా రాజుగారితో సమానంగా ఆడుకుంటున్నాడు, గొడవ వదిలిపోయిందని తమ్ముళ్ళు సంతోషంగా ఉంటారు. ఒకవేళ నీకు ఇవన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అని అడిగితే, అన్నయ్య అప్పుడు ఏం చెప్తావు? ఈ మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మీరు నేను ఈ ఉపమానం చెప్పాను అని ఏమనుకోకండి, చాలా ఇళ్లల్లో ఉంటుంది ఈ సందర్భం. మీరు వేదికల మీద చెప్పరు, నేను చెప్తానంతే తేడా. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, కొంచెం వాళ్ళు కాస్త ఒక 6 ఇడ్లీ తినేటటువంటి స్వభావం ఉన్నవాళ్ళు అనుకోండి, పలహారం. తల్లి ఏం చేస్తుందంటే ఎక్కడ బిడ్డకి దృష్టి దోషం తగిలేస్తుందో అని భయం. ఓ 4 ఇడ్లీ ఇంటి దగ్గర పెట్టి బోర్నవిటా ఇచ్చేసి, నాన్న ఇవాళ మనం మామయ్య గారి ఇంటికి ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, అక్కడ ఇడ్లీ పెడతారు, 2 తిను, అత్త ఇంకోటి వేసుకోమంటుంది, నాకు 2 చాలు అత్తాను అంటే, అలాగేనమ్మా అని వీడు 4 తినేస్తాడు. తినేసిన తర్వాత వెనక్కి పిలిచి అంటుంది, ఇంటి దగ్గర ఏమైనా తిన్నారేమిట్రా అని అడుగుతుంది. తినలేదని చెప్పే ఇంటి దగ్గర 4 తినేసి వచ్చాను అన్నాను అనుకోండి, ఇక్కడ 2, 6 లెక్కలో వెళ్ళిపోలేదు, దృష్టి దోషానికి సరిపోయింది కదా. అందుకని ఏం తినలేదని చెప్పే అంటుంది. అంటే తల్లి ప్రేమకి అవధి ఎక్కడుందండి? ఆ తల్లికి ప్రేమకి అవధి లేదు. ఆ పిచ్చి ప్రేమ ఉంది కాబట్టే లోకం బతికింది. కాబట్టి ఒకవేళ అంత దగ్గర ఎలా అయ్యాడండి, ఆయనకి అవన్నీ ఎలా వచ్చాయండి అని ఏమైనా అడిగితే వీళ్ళు ఏం చెప్పాలి? రేపు పొద్దున్న ఎవరైనా అడిగారనుకోండి వీళ్ళని, అప్పుడు ఈ మాటలు మనం ఏం అనుకోలేదు, ఇప్పుడు మనం ఏం చెప్తే అన్న ఏం చెప్తే ఏం గొడవ వస్తుందో అన్న అనుమానం రాకుండా ఉండాలంటే ముందే అనుకోవాలి కదా ఈ మాట. అప్పుడు ఏం చెప్దాం అంటే, నన్ను ఒకవేళ విరాట్రాజు అలా అడిగితే, ధర్మరాజు గారి కొలువు కూటంలో ధర్మరాజుతో స్నేహంగా ఉండేవాడిని అని చెప్పేసుకుంటాను. అంటే దాని ఉద్దేశం మీ దగ్గర ఎప్పుడైనా అలాంటి ప్రస్తావన వస్తే మీరు అదే చెప్పండి, ఆయన ధర్మరాజు దగ్గర స్నేహంగా ఉండేవాడు. ఎందుకు వచ్చిందో తెలుసా అండి ఈ సందర్భం? వీళ్ళందరూ ధర్మరాజు స్నేహితులను, ద్రౌపది స్నేహితులం అని చెప్పుకుంటారు తప్ప ఇంకో చోటు నుంచి వచ్చామని చెప్పరు. ఇప్పుడు రేపొద్దున మీరు ధర్మరాజు గారి కొలువులోంచే వచ్చారు కదా, ఆయన ధర్మరాజు గారి కొలువులోంచి వచ్చాడా, ఎక్కడి నుంచి వచ్చాడండి అని అడిగారు అనుకోండి, అవును ధర్మరాజు గారితో ఆడుతుండేవాడని చెప్పద్దు. ఏం మేము ఎప్పుడు చూడలేదు, అలా ఎవరు చెప్పారన్నారు అనుకోండి, లేనిపోని ఇబ్బందులు రావు. అందుకని ముందే చెప్పాడు ధర్మరాజు గారు. అంటే ఎంత దూరదృష్టితో, అమ్మ ఇంట్లో ఏం తిని రాలేదని చెప్పే అని చెప్పినంత జాగ్రత్త ఉంటుందంటే అంత దూరం ఆలోచిస్తాడు. ముందు కొత్త కొలువులోకి వెళ్ళగానే వచ్చే మాటలు ఏముంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు ధర్మరాజు గారు. అంటే ఎంత దూరం ఆలోచిస్తాడో, ఎంత రాజనీతిజ్ఞుడో, ఎంత లోతైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడో, ఎంత మాట నేర్పరితనం ఉన్నవాడో ధర్మరాజు మీకు అర్థమవుతుంది. ఆ మాట నేర్పరితనం లేకపోతే ధర్మరాజు గారు నిగ్గుకు రావడం చాలా కష్టం. తమ్ముళ్లతోటే కష్టం అండి. కనుక
నేను ఒక్కొక్కసారి వాళ్ళతో కలిసి జూదం ఆడతానన్నాడు. అని ఇప్పుడు ఎవరి వంతు? తను చెప్పవలసింది చెప్పాడు. నేను ఇలా వెడతాను, ఇలా ఉంటాను, నా పేరు కంకుభట్టు అని పెట్టుకుంటాను అక్కడ అని చెప్పాడు. ఆ పేరు కూడా మారు పేరు ఏది ఉంటుందో కూడా చెప్పాడు. ఎక్కడైనా ప్రస్తావన వచ్చినప్పుడు నేను చెప్తాను ఆ పేర్లు అలా ఎందుకు వచ్చాయి అన్నది. నన్ను కంకుడు అంటారు అక్కడ అన్నాడు. నేను నా పేరు కంకుభట్టు అని చెప్పుకుంటాను. ఇప్పుడు ఆయన వెంటనే ఎవరి వైపు తిరిగాడో తెలుసా అండి? ఉత్తరక్షణం తన తర్వాతి వాడు కాబట్టి చూడాలి. మాట్లాడినట్టుగా కాకుండా బాధపడుతున్నట్టు ఉండాలి. నిజంగా కూడా బాధపడుతున్నాడు ధర్మరాజు. అంత మృదుహృదయుడు, మహానుభావుడు ఆయన, అందులో సందేహం లేదు. కానీ ఏ పెద్ద హెచ్చరిక చెయ్యాలో ఆ పెద్ద హెచ్చరిక చేసేయాలి భీముడికి. లేకపోతే ఆయన అనుమానం అంతా, ఆయన బెంగంతా ఎవరి మీద తెలుసా అండి? భీమసేనుడి మీదే. అంతా బాగానే ఉంటుంది. కానీ మీరు చూడండి, కొంతమంది ఎక్కడ తేలిపోతారంటే, ఒరే మనం పెళ్ళికి వెళ్తున్నాం, వాళ్ళు చాలా మంచివాళ్ళు, నువ్వు అయిన దానికి కాని దానికి గొడవ పడతావు, నువ్వు గబుక్కును గొడవ పడకే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నారనుకోండి, అక్కడే గొడవ మొదలు. అంటే నీ గొడవలు పడేవాళ్ళే కనపడుతున్నాడు అది, కానీ వాడు గొడవ మొదలు పెడతాడు. ఇంకా అక్కడి నుంచి 7 తరాలు తవ్వుకుని దెబ్బలాడుకుని అక్కడి నుంచే పెళ్లివారు రావడం సరి. క్రోధమూర్తులై వస్తారు వాళ్ళు. అందుకని వాడితో గొడవ పడకూడదు. వాడితో ఏమనాలంటే, ఒరే ఒకవేళ నేను గబుక్కుని ఎక్కడైనా ఆవేశపడితే కొంచెం నువ్వు నన్ను చల్లారుస్తుండే, ఎందుకంటే కోపం యొక్క ఇబ్బందులు ఏమిటో నీకు బాగా తెలుసు అన్నారు అనుకునే వాడు ఏదో పదవి ఇచ్చినట్టు సంతోషిస్తాడు. అంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే వాడికి హెచ్చరిక చేసినట్టు ఉంటుంది. అంటే నేనే కోప్పడకూడదు చూడమన్నాడంటే నేను కోప్పడితే బాగుండదని వాడికి అర్థం అవుతుంది. కానీ నువ్వు కోప్పడకురే అన్నారనుకోని వాడు కోప్పడతాడు మీ మీద. కాబట్టి అది నేను అన్నది మాట నేర్పరితనం అని. మీరు విరాటపర్వం అంటే ఆ ధర్మరాజు గారికి కంకుబట్టు అయిపోయారు, భీముడు వలడ అయిపోయాడంటే విరాటపర్వం ఎందుకండి? నేను అన్నది అది. ధర్మం అంటే, మహాభారతం అంటే చిక్కుతుంది వ్యక్తిత్వాన్ని. మనిషి జీవితంలో ఒక విజయాన్ని సాధించాలి అంటే ఎన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు ఉండాలో, ఒక కష్టాన్ని ఓర్చుకోవడానికి సిద్ధపడే ముందు నాయకత్వం వహించేవాడు ఎంత ఆలోచించి మాట మాట్లాడవలసి ఉంటుందో. ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి వీల్లేదు. కనుక చూడండి, ఆయన భీమసేనుడి వంక చూసి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. కడిమిమై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణకు పువ్వులట్లు తెచ్చే, కిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి విగత కంటకము గావించవనము, బకదైత్యు దొడరి యాభంగి రూపరజేసి రక్షించే నేక చక్రాపురంబు, అప్పాట ప్రభలు జటాసురు నడరి దండితు చేసి మనల బెట్టించుకునియే, ఇతడు పుట్టిన కోలను వెసక మెసగా దర్పమున వర్తిల్లు దుగ్రమూర్తి, అకట ఒరు చిత్తమునకెక్కునట్లుగాగ మెలగి ఏ విధంబున కొలుచువాడు. నువ్వేం చేస్తావురా అని అడగలేదు భీముణ్ణి. అసలు ఈయన ఏం చేయగలడు అన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నానో తెలుసా అని ముందు కారణాలు చెప్పాడు. అవి ఎంత అందంగా చెప్పాడో తెలుసా అండి? ఆ శక్తి యొక్క విస్ఫోటనం ఎలా ఉంటుందో భీమసేనుడిది చెప్పాడు. అందులో ఎంత చమత్కారం దాచాడో. కడిమిమై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణకు పువ్వులట్లు తెచ్చే. అంటే భీమసేనుడి పరాక్రమం, భీమసేనుడి పౌరుషం, భీమసేనుడు దేని కొరకైనా తెగించి వెళ్ళిపోవడం అన్నది ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఉదాహరణ చూపించాడు. ఒకానొకప్పుడు ఆయన తెగింపు ఎలా ఉంటుందంటే, మిగిలిన వాళ్ళందరూ బెంగ పెట్టుకుని ఈయన కోసం పరిగెత్తవలసి ఉంటుంది. అది ఎంత చిన్న విషయమో కానీ అంతకు తెగిస్తాడు భీముడు. ఆయన లక్షణం అది. ఒకనాడు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాస సమయంలో గంధమాదన పర్వతం మీద తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఎక్కడి నుంచో వచ్చి ఒక 1000 రేకుల బంగారు పద్మం ఒకటి అక్కడ పడింది గాలికి. దానికి వైఢూర్యములతో కూడినటువంటి నాళం ఉంది. ద్రౌపదీదేవి వంగి ఆ పువ్వు తీసి ఇలా చూసింది. గొప్ప సుగంధం వచ్చింది అందులోంచి. ఇప్పుడు ఆ పువ్వు పేరే సౌగంధికము, 1000 రేకుల తామర పువ్వు అది. ఆవిడంది, నేను అసలు ఇటువంటి తామర పువ్వు ఎన్నడూ చూడలేదు, ఎక్కడ నుంచి వచ్చి పడిందో తెలియదు, గాలికి వచ్చి పడింది ఈ తామర పువ్వు. కానీ అబ్బా 1000 రేకుల తామర పువ్వు, ఎంత సుగంధం, ఎంత బాగుందో, నాకు ఇలాంటి పూలు తేగలరా అని. నిర్జనమైనటువంటి అరణ్యం, గంధమాదన పర్వతం, ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు ఆ పువ్వు. ఇప్పుడు మనం ఉన్నదా చాలా కష్టమైనటువంటి సమయం. అన్నలు చూస్తే ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇప్పుడు
నేను ఈ పువ్వు కోసం వెళ్ళడం అంత అవసరమా? అలా అన్నాడు భీముడు. ఆయన ఏమన్నాడో తెలుసండి, ఈ పువ్వు అట్టుకు ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోని ఈ పువ్వులు అట్టుకు వచ్చేస్తానండి అంతే. ఇది చెప్తున్నాడు ధర్మరాజు, చెప్పకుండా చెప్తాడు. ఎంత అందంగా చెప్తాడు. పైకి ఏం చెప్తున్నాడు, ఎంత పౌరుషం రానిది. ద్రౌపది కోసం కృష్ణకు తెచ్చే, ఎంత మాట అన్నాడో చూడండి, కృష్ణకు పువ్వులు అట్లు తెచ్చే. కృష్ణకి పువ్వులు అలా తెచ్చాడండి. కృష్ణ అంటే ద్రౌపది, ఆవిడ ద్రుపదరాజపుత్రి కాబట్టి ద్రౌపది, ఆవిడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు కృష్ణ. ద్రౌపదికి పువ్వులు ఎలా తెచ్చావు? సౌగంధిక పుష్పాలు. ఏ సామాన్యమైన రీతిలో తెచ్చావా అన్నాడు. ఎందుకన్నాడో తెలుసండి ఆ మాట. ద్రౌపదీదేవి వెళ్ళిపోయింది. అన్నగారు ధర్మరాజు గారు కానీ తమ్ముళ్ళు కానీ దగ్గర లేరు. ఇప్పుడు తను పెద్ద పెద్ద మహానాదం చేసుకుంటూ గొప్ప దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇంత అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ తామర పూలు ఎక్కడ ఉంటాయి అని కొలను కోసం వెతుకుతున్నాడు. వెతుకుతుంటే స్వామి హనుమ ఒక కొండ గుహలో పడుకుని ఉన్నారు. ఆయన కనిపెట్టారు, వస్తున్నాడు భీమసేనుడని. ఓ నా తమ్ముడు వాయుపుత్రుడు కదా, కాకపోతే కాస్త పౌరుష పరాక్రమాలు జాస్తిగా ఉన్నవాడు, కించిత్ జాగరూకత నేర్పాలి నేను అనుకుని ఆయన గబగబా కొన్ని వేల చెట్లు పడగొట్టి తీసుకొచ్చి దారికి అటు ఇటు పడేసి ఇరుకు చేసేసారు, మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా. అక్కడ ఒక పెద్ద బండరాయి తెచ్చి పడేసి దాని మీద పడుకున్నారు. మహావృద్ధుడి రూపంలో పడుకున్నారు, వృద్ధ వానర రూపంలోని. అటుగా వచ్చాడు భీమసేనుడు. ఏయ్ కోతి, ఎవరిక్కడ, ఎందుకు ఇలా అడ్డంగా పడుకున్నావు, లే అన్నారు. అంటే ఆయన అన్నారు, అలాగే లేస్తాను కానీ నాయన, నిర్జనమైన అరణ్యం కదురా ఇది, ఇక్కడ మనుషులు తిరగరు, కేవలం జంతువులు మాత్రమే ఉంటాయి. వృద్ధుణ్ణైపోయిన వానరాన్ని పట్టక నిద్ర పట్టింది, కంటిలో నీరు ఎలా చిప్పిలిందో చూడు, మంచి నిద్రలో ఉన్నవాడిని లేపేశావు. పోనీ ఏ కారణానికి లేపావంటే నన్ను లేమ్మంటున్నావు, ఏమైనా అర్థం ఉందా నువ్వు చేసిన పనికి? సరే లే అంటున్నావు కదా, ఏ పని మీద తిరుగుతున్నావు? ఏ పని మీద తిరిగితే నీకెందుకు, కానీ నువ్వేమిటి ఇంత వృద్ధమానరానివి, హనుమలా ఉన్నావే. మా స్వామి హనుమ కూడా ఇలాగే ఉంటారని హనుమ ప్రస్తావన తీసుకొస్తే తీసుకొచ్చి హనుమ గురించి మాట్లాడుతుంటే హనుమన్నారు. హనుమ అంటున్నావు కదా, హనుమ ఏం చేశారు రామాయణంలో అన్నారు. అంటే 100 యోజనముల సముద్రాన్ని లంఘించారు, పెద్ద కథ అంతా చెప్పారు. ఓహో అలాగా నాయనా, చాలా గొప్ప కథ చెప్పావు, కానీ లే అంటున్నావు, నేను లేవలేను, కొద్దిగా నా తోక అలా తీసి పక్కన పెట్టి వెళ్ళిపోరా నాయనా అన్నారు. ఎంత పౌరుషం అంటే, ఎడం చేత్తో తోక ఎత్తి అవతల పెడదామని చూశారు, ఎత్తలేకపోయారు. ఇప్పుడు కుడి చేత్తో ఎత్తలేకపోయాడు. 2 చేతులతోనూ ఆ తోకను ఎత్తబోతే ఎత్తలేకపోగా ఒళ్ళు డస్సిపోయి చెమటలు ధారల కింద కారిపోయాయి. ఇప్పుడు ఆయన తన నిజస్వరూపం చూపించి అన్నారు, నువ్వు వెడుతున్నది బంగారు తామరల కోసం. ఆ సౌగంధికా పుష్పములు ఇక్కడే ఒక సరోవరంలో ఉన్నాయి, కానీ దాన్ని యక్షుల యొక్క రాక్షసులు కాపలా కాస్తారు, దాంట్లో కుబేరుడు భార్యలతో క్రీడిస్తాడు. అటువంటి తామర పూల కోసం వెళ్ళినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వేళలో పడితే ఆ వేళలో కేవలము శౌర్యము పనికొస్తుందని నువ్వు అనుకోకు. అన్ని వేళలా శౌర్యం పనికిరాదు, యుక్తి అవసరం అవుతుంది. కొన్ని చోట్ల బుద్ధి అవసరం అవుతుంది. అన్ని వేళలా శౌర్యంతో గెలిచేస్తాననుకోకు, కొంత యుక్తి కూడా నేర్చుకోనైనా అని చెప్పి, ఏది ఒక్కసారి మీరు 100 యోజనములు లంఘించిన స్వరూపం చూపించమని అడిగారు. యుగభేదాల గురించి చెప్పి చాలా గొప్ప మాటలు చెప్తారు. చెప్పి తన యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శనమిచ్చారు భీమసేనుడికి. ఇచ్చి కౌగిలించుకున్నారు. దానివలన భీమసేనుడు బడలికనంతటిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళారు ఆ సౌగంధిక పుష్పములు ఉన్నటువంటి సరోవరం దగ్గరికి. భీమసేనుడు వెళ్ళి అక్కడ నిలబడి ఆ పువ్వులు కోద్దాం అనుకుంటుంటే అక్కడ ఉన్న రాక్షసులు ఈయన భీమస్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఈ సరోవరంలో కుబేరుడు స్నానం చేస్తాడు భార్యతో కలిసి, ఇక్కడికి మనుష్యులు ఎవరు రారు, నువ్వు ఎలా వచ్చావు అంటే, నాకు ఈ పువ్వులు కావాలన్నారు. నేను ధర్మరాజు తమ్ముడిని అన్నారు. సరే పువ్వులు తీసుకెడదువు కానివి, కానీ కుబేరుణ్ణి అడిగి తీసుకో అన్నారు. హనుమ ఏం చెప్పారండి, అన్ని వేళలా శౌర్యం వద్దని చెప్పారు. వెంటనే ఈయన ఏమన్నారో తెలుసా అండి, నేను అడగడం ఏమిటి కుబేరుణ్ణి, ఒకడిని అడిగి తీసుకోవడం నా జీవితంలో లేదు, శౌర్యంతో కొట్టి తీసుకుంటానంతే. దీనికి ఆయన్ని అడగడం ఏమిటంటే తామర పూలు కోసేసి గుర్తెట్టుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరినీ చితకబాదేశారనుకోండి, శోభారంగా కొన్ని వేల మంది రాక్షసుల్ని తెగటార్చారు.
కుబేరుడికి వార్త వెళ్ళింది. ఆయన అన్నాడు, ధర్మరాజు తమ్ముడు భీమసేనుడు అలాగే ఉంటుంది, పట్టుకుపోనివ్వండి ఆ తామరపూల. ఈలోగా ధర్మరాజు గారికి తెలిసింది ఈ వార్త. సౌగంధికా పుష్పముల కొరకు వెళ్ళిపోయాట భీముడని. ఏమైపోతాడో అక్కడు వెళ్ళాడని పరిగెత్తుకుంటూ ధర్మరాజు గారు ద్రౌపదితోటి తమ్ముళ్లతోటి కలిసి పరిగెత్తుకుంటూ ఆ వనం దగ్గరికి వచ్చారు. సరే, ఆ తర్వాత చాలా కథ నడిచింది అనుకోండి. ఇది చెప్పారు ఆయన, ఒక్కడివే యక్షుల్ని చంపి సౌగంధికా పుష్పములు తీసుకొచ్చావు. పొగట్టా ఉంది. అందులో చాలా కనపడని హెచ్చరిక ఉంది. ఒరే, పెళ్లిలో నేను కోప్పడకుండా చూడే అని చెప్పినట్టు. హనుమ చెప్పారు, విన్నావేమిటి? శౌర్యంతో గబుక్కుని ఢీకొంటావు, అదే భయం నాకు అన్నారనుకోండి. ఇదిగో ఈ మాటలు చెప్పే మా శౌర్యాల్ని కప్పెట్టావు, లేకపోతే ఆనాడే తేల్చేద్దునంటాడు. ఇప్పుడే ఈ అజ్ఞాతవాసం ఏమిటి? ఆ మాట ఆయనకి గుర్తు రావాలి. ఆ విషయం చెప్తే, ఇంత బలపరాక్రమాలు ఉన్నవాడివి ఇంకోటి మాట నువ్వు ఎలా వింటావురా? ఇది పెద్ద బాధ. బలపరాక్రమములు ఉంటే ఒకెత్తు, దానికి తోడు క్రోధమూర్తి, కోపం ఎక్కువ. అందుకని నాకు భయం, నువ్వు ఎవడి మాట వింటావు, ఎవడికి సేవ చేస్తావు. ఇప్పుడు సేవ చేయాలంటే వాడు చెప్పింది మనం వినాలి. వాడు చెప్పింది వినే తత్వం నీకెక్కడుంది? ఉంటే అడిగి తీసుకో అంటే నేను వాడిని అడగడం ఏమిటన్నావుగా ఆ రోజునే. ఇప్పుడు రేపొద్దున అలాగే అంటే అక్కడికి వెళ్ళి ఇది ఇలా అన్నారనుకోండి ధర్మరాజు గారు, భీమసేనుడు ఏమంటాడో. అందుకని అలా అన్నాడు ధర్మరాజు గారు. అలా జరిగిందని ఉదాహరణగా చెప్తాడు. ఎంత గొప్పగా మాట్లాడతారు చూడండి. అలా అన్నయ్య అంటే ఏమనుకుంటున్నావు అంటే, నీ బలవంతుడిది అంటున్నాను రా అని తప్పుకోవచ్చు, కోప్పడ్డానికి వీలు లేకుండా ఉంటుంది. అంత అందంగా మాట్లాడతాడు. ఏ జాగ్రత్త తీసుకోవాలో చెప్పకుండా చెప్తాడు. ఇది ధర్మరాజు గారి ప్రజ్ఞ. విరాటపర్వం అంటే మహానుభావుడు తిక్కన గారు ఏమీ ఆంధ్రీకరించారండి. పంచమవేద రూపమగు భారత సంహితనాంధ్ర భాష కావించే 15 పర్వములు విశ్వ జగద్దిత బుద్ధి అట్టి మహానుభావుడు హిరణ్యగర్భ తుల్యునకు అఖండిత భక్తి నమస్కరింతు నిర్వంచిత కీర్తి వైభవ విరాజికి తిక్కన సోమయాజికిన్నన్నారు. అందుకే అటువంటి మహానుభావుడు కనుక ఆయనకి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. కాబట్టి ఈ మాట చెప్పన్నారు. కిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి విగత కంటకము గావించవనము. నిన్నటి రోజునే మీతో నేను ప్రస్తావన చేశాను. కిమ్మీరుడనేటటువంటి రాక్షసుణ్ణి అరణ్యవాస కాలంలో భీమసేనుడు సంహారం చేశాడు. ఒక దైత్యుడొడరి యాభంగి రూపర చేసి రక్షించే నేక చక్రాపురంబు. ఈ మాట అనడం వెనకాతల ఆశ్రయించిన వాళ్ళని రక్షించే స్వభావము, ఉద్ధతి, ఆయన తెగింపు, ఆయన భీమ విక్రమం ఇన్నిటినీ దాచారు ధర్మరాజు గారు. ఏకచక్రాపురంలో నువ్వు బకాసురుణ్ణి సంహరించి బ్రాహ్మణ కుటుంబాన్ని కాపాడావు, అంతటి మహానుభావుడు అన్నాడు. యథార్థమే. పైకి భీమసేనుడికి అది పొగట్టే కితాబే. కానీ ఆలోచించుకున్నవాడికి, తాను చేసిన పని ఆలోచించుకున్నవాడికి అవును అప్పుడు అది జరిగింది అని గుర్తొస్తుంది. ఏకచక్రపురంలో భీమసేనుడు బకాసుర సంహారం చేసినప్పుడు మనం అనుకున్నట్టు మనం విన్నట్టు కాదు. అందులో ఒక పెద్ద గమ్మత్తు ఒకటి దాగి ఉంది. బ్రాహ్మణ రూపాల్లో ఉన్నారు వీళ్ళు 5 అప్పుడు. కుంతీదేవి ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పక్కవాటాలో ఉంది. పక్కవాటాలో అంటే ఇప్పుడు బాగా అర్థమవుతుందని నేను ఆ మాట ఉపయోగించాను. ప్రతిరోజు భిక్షాటన చేసి అన్నం తెస్తే సగం అన్నం భీముడికి పెట్టేది, మిగిలిన సగం అన్నమే మిగిలిన నలుగురికి పెట్టేది. అయినా భీముడు ఆకలి తీరేది కాదు, సరిపెట్టుకున్నాడు. ఒకరోజు పక్కింట్లో ఏడుపులు వినపడుతున్నాయి. మనకి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడు ఏడుస్తున్నాడు, ఒకడికి ఉపకారం చేయడం కన్నా పరమధర్మం ఇంకొకటి లేదు అంది కుంతీదేవి. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నాడో కనుక్కుంటానని ఆవిడ వెళ్ళింది. ఎందుకు ఏడుస్తున్నారని అడిగింది. అప్పుడు ఆయన అంతా కథ చెప్పాడు. ఏదో బకాసురుడిని రాక్షసుడు ఉన్నాడు, ఆయనతో ఈ ఏకచక్రపురవాసులం అందరం కలిసి ఒక నియమనం చేసుకున్నాం. అందులో మళ్ళీ చాలా గమ్మత్తైన విషయం చెప్పాడు తెలుసా అండి. దేశము కాలము అన్నవి ఎంత ముఖ్యమో చెప్తాడు. ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ ఒక మాట అంటాడు, ఈ ఊరిలో మనం ఉండద్దు, వెళ్ళిపోదాం. ఎందుకంటే ఏదో ఒకనాడు మన వంతు వస్తుంది. అన్నం పెట్టడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళని నరబలి కింద పంపించవలసి ఉంటుంది రాక్షసుడికి. అప్పుడు ఇబ్బంది వస్తుంది, ఈ ఊరు వదిలేద్దామన్నాను. ఊరు మీద వ్యామోహంతో ఉండిపోదామంది నా భార్య. చూసావా ఎంత ఇబ్బంది వచ్చిందో అని ఏడిచాడు. ఏ ఊళ్ళో పడితే, ఏ కారణానికి పడితే ఆ కారణానికి ఉండిపోతే ప్రమాదం వస్తుంది. వ్యాసుడు ఒక చోట చెప్తాడు, ఎన్నాళ్ళు ఉంటావు కామ్యకవనంలో,
విడిచిపెట్టి వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ చెట్లు, వేర్లు, పళ్ళు, కాయలు అన్నీ ఇప్పటికే మీరు తినేశారు, బ్రాహ్మణులకు పెట్టడం కోసం తీసుకొచ్చేశారు. ఇక మనస్వరూపం పాడవుతుంది, పైగా గౌరవం తగ్గుతుంది. ఒకే చోట ఉంటే ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అందుకే నేను అంటాను, మహాభారతం బహుభంగిమల మీరు పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు పెడతాడా, భార్య పెడుతుందా, కూతురు పెడుతుందా, కొడుకు పెడతాడా, ఎవరికి వాళ్ళే మేం పెడతామంటే మేం పెడతామని ఏడుస్తున్నారు. పిల్లవాడు చాలా చిన్నవాడు. ఆ బ్రాహ్మణ కుమారుడు అన్నాడు వచ్చిరాని మాటలతో కర్రట్టుకు వచ్చి, నాన్నగారండి నాన్నగారండి నన్ను పంపించండి, నేను వెళ్ళి ఆ రాక్షసుని కొట్టి చంపేస్తానండి అన్నాడు. ఏడుస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు, అయ్యో కూతుర్ని పంపనా, కొడుకుని పంపనా, భార్యని పంపనా, నేనే వెళ్ళనా అని. అప్పుడు కుంతీదేవంది, మీరు బాధపడకండి, నా కొడుకుని పంపిస్తాను అంటే ఆయన తెల్లబోయాడమ్మా, ఎంత తప్పమ్మా, ఆశ్రయం ఇచ్చాను బ్రాహ్మణ కుటుంబం అని, నీ కొడుకుని పంపించి నా కొడుకుని రక్షించుకోనా, తప్పు తల్లి, అలా వద్దన్నాడు. ఆవిడంది, మీరు బెంగ పెట్టుకోకండి, నా కొడుకు వెళ్ళి తినబడే కొడుకు కాదు, తింటున్నవాణ్ణి చంపొస్తాడు, అంతటి బలవంతుడు, కాబట్టి వాడిని పంపిస్తాను. అంత నమ్మకంగా చెప్తే నీ ఇష్టమమ్మా అన్నాడు. ధర్మరాజు గారు తిరిగి వచ్చాడు భిక్షాటన నుంచి. ఆయన వస్తూనే ఏమన్నాడో తెలుసా అండి, అమ్మా ఇవాళ భీమసేనుడు ఏమిటమ్మా చాలా ఉత్సాహంగా ఉన్నాడు, వీడికి యుద్ధానికి ఏమైనా అవకాశం దొరికిందా అని అడిగాడు. ఆవిడ ఓ అంది. వాడంతట వాడు తెచ్చుకున్నాడా, నువ్వు అవకాశం ఇచ్చావా అని అడిగాడు. మొదటి నుంచి ధర్మరాజు గారి మాట తీరంత గొప్పది. అంటే ఆవిడంది, నేనే ఇచ్చాను అవకాశాన్ని. ఎవరిని చంపమన్నావమ్మా వీణ్ణి అన్నాడు. అంటే కొట్టి రావడం తెలియదు మనవాడికి, చంపి రావడం. కాబట్టి ఎవరిని చంపడానికి పంపిస్తున్నావమ్మా అన్నాడు. బకాసురుడికి ఆహారంగా పంపించాలట ఈ ఊళ్ళో నియమనంట, భీముణ్ణి పంపిస్తానంది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఎంత తప్పు మాటమ్మా, ఎంత నేను నీ కొడుకుని మిగిలి ఉన్నా, అర్జునుడు మిగిలి ఉన్నా, నా తమ్ముడమ్మా, వేరొకరి బిడ్డని రక్షించడానికి నీ బిడ్డని పంపిస్తావా ఆహారంగా, ఒక తల్లి చేయవలసిన పనే ఇది అన్నాడు. ఆవిడంది ఒక రహస్యం చెప్పింది, ధర్మజా నీకు తెలియదు, నీకు ఇవ్వాలి నేను ఒక రహస్యం చెప్తున్నాను, వీడిని పంపిస్తానని ఎందుకన్నానో తెలుసా, వీడి సంగతి తల్లిని నాకు తెలుసు. వీడు పుట్టిన 10వ రోజున వీడిని ఎత్తుకుని గుళ్ళోకి ఎడదామని బయలుదేరాను. ఎక్కడో అరణ్యంలో కొండ మీద ఉండేవారు వాళ్ళు ఆ రోజుల్లో. ఉన్నప్పుడు 10వ రోజు పిల్లాడు ఇంకాను ఎత్తుకుని గుళ్ళోకి వెడుతుంటే ఆ పక్కనే ఉన్న కొండ గుహలోంచి ఒక పెద్ద పులి ఒకటి మా మీదకి వచ్చి పడింది తిందామని. ఈలోగా పాండురాజు గారు వచ్చాడు, బాణం వేశాడు, పులిని చంపేశాడు. కానీ నేను పులిని చూసిన కంగారులో వణికిపోతూ ఉండడంలో పిల్లాడు చేతుల్లోంచి జారి కింద బండరాతి మీద పడిపోయాడు. 10 రోజుల పిల్లవాడు చేతుల్లోంచి జారి కింద బండరాతి మీద పడిపోతే ఏ తల్లి అయినా ఏమనుకుంటుందండి?